వినో. నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు, ఉద్దేశించిన తలంపులు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చే సమయం వచ్చినప్పుడు సైతాను మౌనంగా ఉండడు. శతవిధాల దేవుడు నీకు ఇచ్చే దీవెనలు నువ్వు పొందుకోకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు నువ్వు ప్రార్థనతోనే, విశ్వాసంతోనే దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. రెండో, ఒకవేళ నువ్వు పొందుకునే ఆశీర్వాదాన్ని ఆటంకపరిచి ఆపలేకపోతే, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత దాన్ని అనుభవించకుండా సైతాను చేస్తాడు. అలా చేస్తాడు కాబట్టే గర్భఫలం పొందుకున్నా, వివాహం జరిగినా, ఉద్యోగం పొందుకున్నా, ప్రమోషన్ వచ్చినా ప్రార్థనను ఆపడానికి వీల్లేదు, దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడు ఉద్యోగం వచ్చింది కదా అమ్మయ్యా అన్నావంటే చాలు, ఉద్యోగం కాస్త ఎవడో ఎత్తుకుపోతాడు.